పబ్లిక్ బస్ లో భాగంగా మనం భువనగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటన చేస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుంటాం. ఈ రోజు భువనగిరిలో ఉన్నాం. భువనగిరిలో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, ఏం పేరు మేడం? మీ పేరు? నా పేరు అల్లబండి వనజ అండి. ఇక్కడే భువనగిరి. ఎన్నికలు వస్తున్నాయి మేడం, అన్ని పార్టీలు వస్తున్నాయి మేడం. ఎవరికి ఓటేస్తారు, ఎందుకు వేస్తారు? సార్, బీఆర్ఎస్ నుండి కామ్య మల్లేష్ సార్ గారు అభ్యర్థిగా ఎంపీగా నిల్చున్నారు. తనకు మేము సపోర్ట్గా ఉన్నాము ఇప్పటివరకు కూడా, మళ్ళీ నెక్స్ట్ కూడా సపోర్ట్ ఉంటాము. మళ్ళీ అది కాకుండా జనాల్లో కూడా వాళ్ళకి నెక్స్ట్ కూడా ఇప్పుడు ఉండే నడిచే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎలాంటి లాభం ఉంటుంది మేడం? ఢిల్లీలో మాట్లాడతారా? ఉంది సార్, వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు చేసే పనులకి నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతామో ఏం చేస్తామని ఈ బీఆర్ఎస్ నుండి వేరే పార్టీలో నుండి ఏమంటారు విడదీయడం అవగాహన తెలిసిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. నా పేరు పోకల జమున, జనగాం మున్సిపల్ చైర్మన్. మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్లాంటి లాభం ఉంటుంది మేడం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలా. మేము ఇవాళ కామా మల్లేశం అన్న నల్గొండ నియోజకవర్గంలో జనగామ మా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మేము ఆయన నాయకత్వంలో ఇవాళ 500 మంది మీ నాయకులందరం జనగామ జిల్లా వ్యాప్తంగా మాదే అత్యధికంగా వచ్చినాం. మేము ఇవాళ పార్లమెంటులో గలం ఎత్తాలంటే తెలంగాణ సమస్యల గురించి మన కామా మల్లేశాన్ని గెలిపించుకుంటే తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ సమస్యల తరఫున ఖచ్చితంగా గలమెత్తుతారని చెప్పేసి మేమందరం ఆయనకు సపోర్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామనే ఉద్దేశంతో మేము వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేస్తా ఉంటుంది మేడం, బీజేపీ పార్టీ కూడా మేము కేంద్రంలో అధికారం ఉంటామండి, ఇక్కడ కూడా మాకు ఎంపీలను గెలిపిస్తే లాభం ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? ఎవరు గెలిస్తే లాభం ఉంటుంది? తెలంగాణ పట్ల కేసీఆర్కి ప్రేమ ఉంటుందా, మోడీకి ఉంటుందా, రేవంత్ రెడ్డికి ఉంటుందా? తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమ నాయకులకు ఉన్నంత బాధ మధ్యలో వచ్చే నాయకత్వానికి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు ఏమైనా బీఆర్ఎస్ నాయకులను గుంజుకొని సీట్లు ఇచ్చి గెలవాలని చూస్తున్నా తప్ప వాళ్ళ దానిలో నాయకులు లేరా మాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఈ 100 రోజుల టైంలో ఎవరు ఏది కూడా చేయలేదని చెప్పి అందరు కన్ఫర్మ్ అయి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో 10-12 స్థానాలు గెలుస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. మీ పేరు? నా పేరు దుర్గపతి చంద్రమ్మ. ఇప్పుడు అన్ని పార్టీలు వస్తున్నాయి మేడం, అందరూ ఓటేయమని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు? ఎవరికి ఓటేసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉంది? ఎవరికి వేస్తే మీకు లాభం జరుగుతుంది? ఎవరు చేస్తే కారు గుర్తుకేస్తేనే, మా కేసీఆర్కి వేస్తేనే, శ్యామ మల్లేశకి వేస్తేనే మాకు అవకాశం ఉంటది. ఇప్పుడు మా శేఖర్ రెడ్డిని ఓడగొట్టుకుని మేము సుక్కలు చూస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఏం జరిగిందని? అర్థమైంది, జరిగింది కాబట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్లి కొట్టుకుంటుర్రు. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు ప్రతి అక్క చెల్లకు 2500 ఇస్తాడు. 2500 లేవు. మాకు 200 యూనిట్లు పిరి అన్నాడు, అది కూడా రాలేదు. వాటర్ కూడా సరిగా అంతలేదు. మా సార్ ఉండగా వచ్చినాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. మేము నలుగురికి కూడా పెట్టినాం. మేము ఇప్పుడు నీళ్లు తాగటానికి కూడా కష్టం వచ్చింది, పొలాలలో కూడా పంట పండించుకున్న కష్టమే వచ్చింది. మళ్ళా మా శ్యామ మల్లేశమే రావాలి, సంటల్రా మళ్ళా ఎదిరించేందుకు గొంతు మాదే ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయం అనేది ఉంటుందా? భయం ఉంటది. ఇప్పుడు జనాన్ని చూస్తేనే దడదడ వణుకుతుండు. మా ఎంపీని గెలిపించుకుంటే ఇంకా కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా వణుకుతాడు. ఆయన కూడా తెలంగాణకు రావాల్సిన వస్తాయి, అప్పుడు రావాల్సినన్ని వస్తాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఏమనంటే రాముల వారు ఆయన సొత్తు కాదు, జై శ్రీరామ్ అంటే ఆయన సొత్తు కాదు, అందరి భక్తులే, అందరి దేవుడే. మొన్న శ్రీరాముల నయానికి అందరం కొలుసుకున్నాము, అందరం పూజలు పునస్కారాలు చేసినాము. ఇప్పుడు కూడా మేము చేస్తాము. ఆయన దేవుడు కాదు, ఆయన సొంతం కాదు. నా పేరు మద్దెల మంజుల అండి, భువనగిరి అండి. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి మేడం, ఎవరు కొట్టేయాలి? మీరు చదువుకున్న వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? మామూలుగా జనాలలోనైతే బాగా మార్పు అనేది తెలిసింది. ఖచ్చితంగానైతే కార్కే ఓటు వేసుకోవాలి. ఇప్పటిదాకా పోయిన ఇంత ముందుకు ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా చేసింది అని జనాలు చూసిరు. సరే, ఒక మార్పు కావాలనేసి ఒక మార్పు చూసిన తర్వాత జనాలలో ఎంత వ్యతిరేకత అనేది మనం చూసి. వ్యతిరేకత మేడం, 2 ముక్కలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పైన ఏం వ్యతిరేకత ఉంది? ఇప్పుడు సపోజ్ వచ్చేసేసి మామూలుగా బస్సు గురించి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. బాయ్స్ కూడా మామూలుగా చాలా ఇబ్బంది అవుతుంది. టికెట్స్ పెట్టుకుని మేము కొంటున్నాం, మాకు సీట్లు దొరకట్లేదు. ఆడవాళ్ళు, రైతులైతే ఏ రకం కూడా బాగలేరండి. మేము కూడా ఒక రైతులమే.
మేము కూడా ఒక రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది ప్రత్యేకంగా మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాధపడుతున్నాం అనేది మాకు తెలుసు. ఏమన్నంటే మామూలుగా కాలం లేదు అనేసి అంటారు, కాలం లేదని కారణం కాదు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ దాకా కూడా వచ్చాయండి, ఇప్పుడు రాలేదా? ఇప్పుడు ఎక్కడండి రాలేదు. అవునవును, ఇప్పటిదాకానైతే ఇప్పుడైతే రాలేదు. ఆ మధ్యలోనే మొన్న కేసీఆర్ ఇక్కడ నల్గొండ సైడ్ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఓపెన్ చేసిరని తెలిసింది. అప్పటి నుంచి వస్తున్నాయి. అప్పటికే పంటలు ఆల్రెడీ సగం నాశనం అయిపోయినాయి. కొంతమంది అయితే గొర్రెలు కొనుక్కొని మేపుకోవడము, బర్లను వదిలేయడం ఇదంతా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం ఉంటుంది మేడం? ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుందా? ఇంకా మంచిగా చేస్తుందా? కేంద్రంలో కూడా మీ హక్కులు వస్తాయా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే టీఆర్ఎస్ ఇంతవరకు ఎట్లా చేసింది, ఎట్లాంటి అభివృద్ధులు వచ్చింది, పేదవాళ్ళ దాకా ఎట్లా చేరుకుంది ఏంది అనేది, అందులో ఒక కులం తక్కువ వాళ్ళని కూడా ఎవరికైనా కానీ దళిత బంధు కానీ ఇదని మంచి మంచి స్కీములు పెట్టి దళిత బంధు ఎత్తేసిందా మేడం? ఇప్పుడు ఎత్తేసిరా అనేది రీజన్ ఏం చెప్తలేరండి. చాలా మంది దళితులు అయితే అదే దాంట్లోనే ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా పోతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటివి కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటున్నారు. నిజానికి చెప్పాలి అని అంటే ఈ మధ్యలో నేను ఒక గ్రూప్ లో చూసినాను, ఏంది మామూలుగా దళితుల దాంట్లో కూడా ఎవరికి కూడా ఎంపీ సీటు ఇవ్వలేదని. మాదిగలకు ఇవ్వలేదు మేడం, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 12 జనరల్ స్థానాల్లో 6గురికి బీసీలు టికెట్లు ఇచ్చింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నాం సార్. అంటే ఇంతమందుకు వాళ్ళు ఏంటంటే ఇంతమందుకు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఏమన్నారంటే దళితులని ప్రతి ఒక్కరిని చూసుకుంటాము, అందరికీ టికెట్లు ఇస్తాము అని అంటున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు అని కూడా ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ధర్నా జరిగింది, గ్రూపులలో కూడా వచ్చింది. మోత్కూరు నరసింహన్న ఏదో అనుకుంటాను మా దీక్ష కూడా చేసిండు. మీ దాంట్లో మిమ్మల్నే గుర్తించుకుంటలేదు సీనియర్ నాయకులని. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఇక్కడ క్యాండిడేట్ ఎవరు మేడం? బీఆర్ఎస్ పార్టీ ఇది కేఎం మల్లేష్ అన్న అనేసి 100% గెలుస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మీటింగ్లలో కూడా ప్రతి ఒక్కటి ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తులకు కూడా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను, నాకు ఫోన్ ఎప్పుడైనా చేయండి, వీళ్ళు లిఫ్ట్ చేయడం వాళ్ళు లిఫ్ట్ చేయడం కూడా ఉండదు, నేను స్వయంగా లిఫ్ట్ చేస్తాను, మీ బాధలు ఏమన్నా ఉంటే కూడా నేను కనుక్కుంటాను అనేసి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో అన్నయ్యతో పరిచయం అయింది, అన్నం చూస్తున్నాము. ఒక నార్మల్ వ్యక్తి, ఒక కామన్ వ్యక్తి ఎట్లా ఉంటాడో ప్రజలలో అట్లా ఉంటూ ఉన్నాడు. అలాంటి నాయకుడే కావాలి మాకు కూడా.